జరుపుకుంటున్న కేటీఆర్ గారు ఈ ఆడంబరాలకు పోకుండా ఇవాళ జన్మదిన వేడుకలను రద్దు చేసుకుని ఇవాళ భారతదేశానికి గుర్తు వేస్తున్న ఏదైతే నీట్ ఎగ్జామ్ ఉందో అక్కడున్న మరి కాక్రోజ్ జనతా పార్టీ స్వచ్ఛంద సంస్థ ఎవరైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నారో వాళ్ళకి మద్దతుగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనం కూడా ఈ సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే స్పందించాలి. ఎప్పుడో వాంగ్చూక్ గారు గత 30 రోజులుగా అమర నిరాదీక్ష చేస్తున్నప్పుడే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్య మీద దృష్టి పెట్టి మరి భారతదేశంలో ఇలా రాజకీయాలకు అతీతంగా యువతలు చేస్తున్న ఆందోళనకు సంబంధించిన అంశాల పట్ల ఒక కమిటీని వేసి మరి చూసినట్లయితే బాగుండేది. దురదృష్టవశాత్తు వల్ల చాలా మంది లాఠీ చార్జి దెబ్బలు తిని కాళ్ళెత్తులు ఎరగొట్టుకుని చాలా రకాలుగా ఇబ్బంది పడే వరకు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సమస్యను నాన్సడం జరిగింది. మరి మొండి వైఖరికి వెళ్ళిపోకుండా ఇప్పటికైనా దేశవ్యాప్తంగా ఉన్న యువతలు కానీ నీటికి సంబంధించిన అభ్యర్థుల యొక్క మనోవేదనను గమనించి ఎంతో పరిష్కారాత్మకంగా నిర్వహించాల్సిన మరి నీటి ఎగ్జామ్ ని మరి ఆ రకంగా చేయడం వల్ల లక్షలాది మంది యువకులు మనోవేదనకు గురికావడం జరిగింది. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ సమస్య మీద తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ దీన్ని రాజకీయ అవసరాలకు వాడుకోకుండా మరి నిబద్ధతతో పనిచేస్తున్న ఆ యువతరానికి మనందరం కూడా మద్దతు ఇవ్వాలా. ఇవాళ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ 30 రోజుల నుంచి అక్కడ ఆందోళన చేస్తున్న రాహుల్ గాంధీ గారు మన అకస్మాత్తుగా ప్రధానమంత్రి గారికి పోయారు. అయితే తెలంగాణలో మన నిరుద్యోగులకు సంబంధించిన సంగ్రామ పోరాటాన్ని మనం పిలిపిస్తే సరూర్ నగర్ లో పర్మిషన్ ఇవ్వకుండా హైకోర్టుకు పోయి మనం తీసుకోవాల్సిన పరిస్థితి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పే నీతి వాక్యాలు ఇక్కడ రాష్ట్రంలోకి వచ్చేసరికి కనబడట్లే. మనం మరి వాళ్ళ ఎవరైనా ముఖ్యమంత్రి గారు జిల్లాలు పెట్టుకుంటే నాయకుల్ని గృహ నిర్బంధించడం, చాలా రకాలుగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేయడమే కాకుండా ఇవాళ సంబంధం లేని అంశాల పట్ల ఈ ముఖ్యమంత్రి గారు మరి మన పార్టీని ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటున్నారు. ఏదైనా మనం గట్టిగా అడిగితే ఎక్కడో అంశాలని మనం మాట్లాడడానికి వీల్లేని పద్ధతిలో బూత్ పురాణాన్ని అందుకొని ఒక ముఖ్యమంత్రి గారి స్థాయి హోదాన్ని దిగదార్చుకొని ఇవాళ మాట్లాడుతున్న పరిస్థితి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్న హోదాలో ఉన్న వ్యక్తి వారు మాట్లాడుతున్న భాష కానీ వాళ్ళు చేస్తున్న విమర్శకు ప్రతి విమర్శ కానీ మనం చూసినట్లయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా వారి వ్యాఖ్యానాలు ఉన్నాయి. సంబంధం లేని ఒక సంస్థ ఎగ్జామ్ సంబంధించిన ఒక సంస్థ కేటీఆర్ గారికి ఉందని చెప్పి నిన్న గుడ్డగాది మీద చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఒక సమస్యని డైవర్ట్ చేయడం రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజాగ్రహం వస్తుందంటే పక్కదారులు పట్టించే విధంగా పాలక వర్గాలు ప్రయత్నం చేస్తాయి. అందులో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదిదేవి ప్రతి సమస్యను పక్కదారులు పట్టించే విధంగా వ్యవహరిస్తూ ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మాజీ ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం ఉన్న కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారి వారి కుటుంబాన్ని ఏ రకంగా హింసిస్తున్నారో మరి పెళ్లికి సాగుకు ఒకే మంత్రం అనే విధంగా ఎక్కడికి పోయినా వ్యక్తిగత దూషణలతో వారు మాట్లాడుతున్న తీరు గణనీయం. అందుకని ఇవాళ మనం కేటీఆర్ గారి జన్మదినాన్ని ఒక మరి నిబద్ధతతో ఆడంబరాలకు పోకుండా ఎదుగుతున్న నాయకుడు భవిష్యత్తులో రాష్ట్రానికి నాయకత్వం వహించే ఒక గొప్ప నాయకుడు యొక్క జన్మదినం సందర్భంగా మనం రక్తదాన శిబిరాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో పాల్గొని ఎవరైతే మరి ఇతరుల ప్రాణాలు కాపాడేది కోసం అపాయంలో ఉన్న వారికి ఇవాళ రక్తం ఇచ్చి వారి ప్రాణాలు కాపాడే దానికోసం ముందుకు వచ్చిన ఈ రక్తదాతలందరికీ నా తరఫున సత్తుపల్లి నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి తరఫున పార్టీ తరఫున వారందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మన సమయంలో మనం రక్తం ఇచ్చి చాలా మందికి ఖమ్మం జిల్లాలో మనం పెట్టిన రక్తదాన శిబిరం ఇప్పుడు ఎవరు కూడా అంత పెద్ద నిర్వహించలే. ఇంకా తీయడానికి వీల్లేదు, మేము స్టోర్ చేయలేమని చెప్పి 300-400 మంది చాలా మంది యువతలు వచ్చి కూడా తీయకుండా ఆ రోజు పంపించిన పరిస్థితి ఎంఆర్ కార్యాలయంలో ఉంది.